అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మా రొటీన్ మార్నింగ్ లైఫ్‌కి ఓ మంచి సందేశాన్ని జోడించి చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి మంచిగా అనిపిస్తే ఒక లైక్ చేసి వెళ్ళండి. చెప్పు. ప్రతి భర్తకి నా భార్య పెళ్ళైన కొత్తల్లో కనిపించినంత అందంగా ఇప్పుడెందుకు కనిపించడం లేదు అనే ఆలోచన ఉంటుంది. అలాగే ప్రతి భార్యకి నా భర్త పెళ్ళైన కొత్తల్లో చూసుకున్నంత ప్రేమగా ఇప్పుడెందుకు చూసుకోవడం లేదు అనే ఆలోచన కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇద్దరి ఆలోచనలోనూ అర్థం ఉంది. కానీ ఆ అర్థం వెనక ఒక అక్షర సత్యం కూడా దాగి ఉంది. పెళ్లికి ముందు అందంగా కనిపించే ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత సగం అందం భర్తకి, సగం అందం పిల్లలకి ఇచ్చేసి ఆడపిల్ల కాస్త అమ్మగా మారిపోతుంది. అలాగే భర్త కూడా తనను నమ్ముకొని వచ్చిన భార్యని ప్రేమగా, భద్రంగా చూసుకోవాలనుకుంటాడు, చూసుకుంటాడు కూడా. తర్వాత పిల్లలు రావడంతో తనకు తెలియకుండానే బరువు పెరిగిపోయి ఫ్యామిలీ కోసం పరుగులు తీస్తూ భార్య మీద ఉండే ప్రేమ కాస్త కుటుంబం కోసం బాధ్యతగా మారిపోతుంది. కానీ వాస్తవానికి చెప్పాలంటే నా భర్తకి అందంగా కనిపించాలని ప్రతి భార్యకి ఉంటుంది. నా భార్యని ప్రేమగా చూసుకోవాలని ప్రతి భర్తకి ఉంటుంది. కానీ పరిస్థితులు, పరిణామాల వల్ల పలకరింపుల్లో ఉండే ప్రేమల్ని అర్థం చేసుకోలేక అపార్థాలకి ఆహ్వానం చెప్పి అర్థం పర్థం లేని గొడవలతో కొండెక్కుతున్న కాపురాలు ఎన్నెన్నో. నాకు తెలిసినంత వరకు ప్రతి భర్త కూడా భార్యలో అందాన్ని కాకుండా తన మీద ఎంత అనురాగంతో ఉంది, ఎంత ఆప్యాయత చూపిస్తుంది అని చూస్తే ఆ భార్య ఎప్పటికీ అందంగానే కనిపిస్తుంది. అలాగే ప్రతి భార్య కూడా భర్తలో ప్రేమ తగ్గిందని అపార్థం చేసుకోకుండా తన బ్రతికేదే నా కోసం, నా కుటుంబం కోసమే కదా అని అర్థం చేసుకుంటే తనలో ఎంత ప్రేమ దాగుందో మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకునే విధానంలోనే మన ఆనందాలైనా, బంధాలైనా ఆధారపడి ఉంటాయి.